హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ ఓయ్ బావా ఎపిసోడ్ నెంబర్ 2. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. చెప్తాను రాధా అసలు ఏం జరిగిందో అని. ఈరోజు మా నాన్నగారు అయిన రాఘవయ్య గారి పుట్టినరోజు. గుడిలో కనిపించింది ఆయనే. నాపై గల కోపానికి కారణం నా ప్రేమ. మా అమ్మ అనసూయ, నాన్న రాఘవయ్య. మాది మా ఊర్లో మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. మేమిద్దరం సంతానం మా పేరెంట్స్కి. అన్నయ్య గోపీకృష్ణ, తర్వాత నేను. నాన్నకి నేనంటే చిన్నప్పటి నుండి పిచ్చి ప్రేమ. నేను అడిగింది ఏదీ కాదనడు. తన గుండెలపై పెట్టుకొని పెంచాడు నన్ను. ఒక్కోసారి అన్నయ్యని కూడా పక్కన పెట్టేసి నా వైపు వచ్చేవాడు. ఇద్దరం కలిసి అన్నయ్యని సరదాగా ఆట పట్టించేవాళ్ళం. పాపం మా అమ్మ మాత్రమే మా అన్నకి సపోర్ట్గా ఉండేది. వాడు అమాయకుడు. నువ్వు రాక్షసివి. నువ్వు మీ నాన్న కలిసి అన్యం పుణ్యం తెలియని నా బిడ్డని ఏడిపిస్తున్నారు. నేను ఊరుకోను. నా కొడుకు జోలికొస్తే అని అనేది ఎప్పుడూ మా అమ్మ. కానీ నేను మా నాన్న కలిసి చేసే అల్లరికి ఏం చేయలేకపోయేది. ఒక్కోసారి అన్నయ్య కూడా పోనీలే అమ్మా, అది చిన్నపిల్ల, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తుంది అల్లరి అని అనేవాడు. ఇది మరీ బాగుందిరా. ఆయన చెప్పాక నేను చెప్పాక ఆఖరికి నువ్వు కూడా దాన్నే సపోర్ట్ చేస్తే రేపు పెళ్లి చేసుకున్నాక అత్తారింట్లో ఇలాగే చిన్నపిల్లల ఆటలు సాగుతాయని అనుకుంటుంది అంటూ చిరుకోపం చూపించేది మా అమ్మ. కానీ సాయంత్రానికి అలకలు అన్నీ మర్చిపోయి ఇది మామూలే అన్నట్టు మా అమ్మ మా ఇద్దరికి అన్నం తినిపించేది. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కూడా అలా ఎలాంటి లోటు లేకుండా అమ్మా నాన్నల ప్రేమతో, అన్నయ్య అండతో సంతోషంగా జరిగిపోయాయి నా రోజులు. నాకు పెద్దగా చదువు రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయినా ఉండాలని కాలేజ్కి వెళ్ళేదాన్ని, అంతే. అన్నయ్య చదువు అయిపోయి ఉద్యోగంలో కూడా చేరాడు. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తామని అంటే నేను చదువుకోవాలి, మీకు అంతగా పెళ్లి చేయాలని అనిపిస్తే వాడికి పెళ్లి చేయండి, ఎలాగో ఉద్యోగం కూడా చేస్తున్నాడని అనేసాను ధైర్యంగా. అంత ఫ్రీడమ్ ఉండేది నాకు మా ఇంట్లో. మొదట నేను అన్న మాటకి నవ్వినా నేను అన్నది నిజమే అని అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మా అన్నయ్యకి తగ్గట్టు దొరికింది మా వదిన రాధా. పేరుకే తను నాకు వదిన. అమ్మ తర్వాత అమ్మలా అయిపోయింది నాకు తను. తను వచ్చిన కొన్ని రోజులకే ఒక మంచి ఫ్రెండ్లా, ఒక తోబుట్టువులా వదిన వచ్చాక నా అల్లరి కాస్త తగ్గింది. నేను చేసే ప్రతి పని కాస్త నిదానంగా పద్ధతిగా చేయడం మొదలుపెట్టాను. ఆడపిల్ల అల్లరి చేయాలి కానీ అది ముద్దుగా ఉండాలి అని అనేది మా వదిన. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. ఒక్కోసారి అన్నయ్యకి కూడా టీచ్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి. మా చిన్ని సంతోషాలు చూసుకుంటూ అమ్మా నాన్న ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. అలానే ఉంటే ఎంతో బాగుండేది. నేను డిగ్రీ పరీక్షలు కూడా రాశాను. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తామన్నారు. నాన్న అన్నయ్య తమకి తెలిసిన వాళ్ళల్లో మంచి వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఒకిద్దరు ఫోటోలు కూడా తెచ్చి నాకు చూపించారు. నీకు నచ్చితే చెప్పమ్మా, పిలుస్తాం పెళ్లి చూపులకి అని నేనేం మాట్లాడలేకపోయాను. అది అందరూ సహజంగా ఆడపిల్లలకి పెళ్ళంటే వచ్చే సిగ్గుతో చెప్పలేకపోయాను అని అనుకున్నారు. ఇంట్లో అందరికీ ఒక సంబంధం నచ్చిందని వాళ్ళతో మాట్లాడారు. ఒక మంచి రోజు చూసుకొని వచ్చారు మా ఇంటికి పెళ్లి చూపులకు. నేను మాత్రం చాలా కామ్గా ఉన్నాను. అబ్బాయి వాళ్ళకి నేను నచ్చాను అని అందరి ముందే వాళ్ళ అభిప్రాయం చెప్పేశారు. మా వదినని నా అభిప్రాయం ఏంటో కనుక్కోమని నా దగ్గరికి పంపించారు. నేను మౌనంగా ఉన్నాను. అన్నయ్య కూడా వచ్చాడు అడగాలని. మా అమ్మ నా వైపు చూసి అది ఏం చెప్తుందిరా, మౌనం అర్ధాంగీకారం అని మా అన్న వదిలిని పిలుచుకొని బయటకు వెళ్ళింది. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇష్టమే అని చెప్పండి అని అంది మా అమ్మ చిన్నగా. మా నాన్న మా అన్నయ్య వైపు చూశాడు. వాడు కూడా హ్యాపీగా ఉండడంతో మాకు ఇష్టమే అని వాళ్ళకి అందరి ముందు చెప్పేశాడు. ఇరువైపులా పెద్దవాళ్ళు కూడా సరేననడంతో మంచి రోజు కూడా కలిసి వచ్చింది. అప్పుడే నిశ్చయితాంబూలాలు కూడా మార్చుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
పెళ్ళికి కూడా ఒక నెల రోజుల్లో మంచి ముహూర్తం కుదిరింది. అంతా ఖాయం చేసుకొని పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నెల రోజుల్లో క్షణాలు అయిపోయాయి. అందరికీ పెళ్లి పనులతో పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్మ మామూలుగానే ఉంది, కానీ మా నాన్న నన్ను చూసి కంటతడి పెట్టుకున్నాడు. నా చిట్టి తల్లి వెళ్ళిపోతుంది, ఈరోజు ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయాయి అని. నాకు గుర్తుకు లేదు. రేపటి నుండి నువ్వు మీ అత్తారింట్లో ఉంటావు. నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని బాధపడ్డారు నన్ను పెళ్లి కూతురుగా చూసుకొని. మా నాన్న మాటలకి అంతవరకు చాలా కంట్రోల్గా ఉన్న మా అన్నయ్య కూడా చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు. మా వదిన అయితే అప్పటికే పెళ్లి జరుగుతుందని ఒకవైపు ఆనందంతో, ఇంకోవైపు నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను వదిలి వెళ్ళిపోతుందని చెప్తూ బాధతో ఉంది. ఇలా మా నాన్న అన్నయ్య బాధపడుతుంటే తను ఇంకా డల్ అయ్యి ఇలా మీ ఇద్దరు బాధపడుతుంటే లత అత్తారింట్లో కూడా మిమ్మల్ని తలుచుకొని ఇలాగే ఉంటుంది. అయినా లత వెళ్ళేది ఏమైనా చాలా దూరమా? మనం తనని చూడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందా? ఏమైనా గంట ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. పైగా మా తమ్ముడు కూడా పెళ్లి కొడుకు. ఏమీ అనుకునే మనిషిలా లేడు. అడిగితే అప్పుడప్పుడు లతని పంపిస్తాడు, లేదా మనమే వెళ్ళి చూసొద్దాం, అంతే కదా. ఈ మాత్రం దానికి మీరు బాధపడి లతని ఇంకా కంగారు పెట్టకండి అని అంది మా వదిన. అయినా పెళ్ళన్నాక ఈ మాత్రం బాధ కూడా లేకుండా ఎలా ఉంటుంది పుట్టింటి వాళ్ళకి? ఇవేమీ మనసులో పెట్టుకోకు లత. పెళ్లి కూతురు ఇలా డల్గా ఉండకూడదు. చూసే వాళ్ళకి నీకు పెళ్లి ఇష్టం లేదనుకుంటారు అని నవ్వుతూ నా వైపు చూసింది మా వదిన. అక్కడ టైం అవుతుందని పిలుస్తుంటే ఇక్కడ మీరు మాటలు పెట్టుకొని ఉంటే ఎలా? త్వరగా కానివ్వండి అని గట్టిగా అన్నది మా అమ్మ. మా అమ్మ రాగానే మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, అందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి అని అడిగాను. ఇప్పుడెందుకు ఏకంగా పెళ్ళయ్యకి అని ఇంకా ఏదో మా అమ్మ అంటుంటే, ఇప్పుడు దీవిస్తే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ప్రతిదానికి నువ్వు అని మా నాన్న మా అమ్మ వైపు చూసి అంటే, సర్లే మీ ఇష్టం, నాదేముంది అని అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత అన్నావదిన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అమ్మ పెళ్లి కూతురికి చీర ఇవ్వమని చెప్పారు అబ్బాయి వాళ్ళు అని ఒక ఆవిడ తెచ్చిచ్చి ఒక చీరిచ్చి వెళ్ళింది. చీర మార్చుకొని ఉండు, టైం అవుతుంది అని నాకు చెప్పి వెళ్ళారు అమ్మ వాళ్ళు. వదిన నేనుంటాలే నీకు హెల్పింగ్గా అంటే నేను కట్టుకున్నాక పిలుస్తానని చెప్పి వదినతో సహా అందరినీ బయటకు పంపించాను. పెళ్లి చీర నగలు తీసేసి మామూలు చీర కట్టుకొని నేను అక్కడి నుండి బయటకు వచ్చేసాను, వెనకదారిలో ఎవరికీ కనపడకుండా. రాత్రి ముహూర్తం కావడం వల్ల నాకంత ఇబ్బంది కలగలేదు. అలా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేసి నా కోసం ఎదురు చూస్తున్న మీ నాన్నతో పాటు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడి నుండి దూరంగా వచ్చేసాం. మా ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒకసారి రైల్వే స్టేషన్లో నా కాలేజ్ ఫ్రెండ్ మా ఇంటి దగ్గర అమ్మాయి అయిన గీత కనిపించింది. అప్పటికి నువ్వు పుట్టావు రాదా లత అని తనే గుర్తుపట్టి పిలిచింది. నా దగ్గరకు వచ్చి నిన్ను నా చేతుల్లో చూసి కొడుక ముద్దుగా ఉన్నాడు అని అంటే, మా వాళ్ళు ఎలా ఉన్నారు గీత అని అడిగాను నేను. మీ అమ్మగారు నువ్వే అలా వెళ్ళిపోగానే విషయం తెలిసి అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయారు. తర్వాత మీ నాన్నగారు మీ అన్న వదినతో కలిసి ఊరు వదిలి టౌన్కి వెళ్ళారు. నాకు అంతవరకే తెలుసు లత అని అంటూ ఉండగానే తను వెళ్లాల్సిన ట్రైన్ రావడంతో గీత వెళ్ళిపోయింది. మా అమ్మ చనిపోయిందా? అది నేను వచ్చిన వెంటనేనా అని అక్కడే ఏడ్చేశాను. అప్పటి వరకు మా ఇంటికి ఏదో ఒకరోజు వెళ్ళాలని ఉండేది, అందరినీ క్షమించమని అడగాలని ఉండేది. కానీ మా అమ్మ చనిపోయిందని తెలిసాక వెళ్ళాలంటే భయం కలిగింది. అలా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియక, నేనెక్కడున్నానో అని వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేయక ఎవరికి వారుగా ఉన్నాం. కానీ నేను నా వాళ్ళని తలుచుకొని రోజంటూ లేదు. మీ నాన్నగారు కూడా ఏదో ఒక రోజు ఈ విషయం మన పిల్లలకి చెప్పేద్దామని అన్నారు కూడా. కానీ ఇలా నా తల్లి చనిపోయి నా కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి నేను కారణమయ్యాను అని అంటే మీరు నా గురించి ఏమనుకుంటారో అని ఇన్నాళ్ళు మీకు నాకెవరూ లేరు అని చెప్పాను. ఎవరు ఎన్ని అన్నా కూడా నేను తట్టుకోగలను. కానీ నా కడుపున నా బిడ్డలు నన్ను అపార్థం చేసుకుంటే నేను భరించలేను. అందుకే మీకు ఇన్నాళ్ళు ఈ విషయాలు ఏవి చెప్పకుండా దాచాను.
అటు నన్ను కన్న వాళ్ళకి, ఇటు నేను నా కన్న బిడ్డలకి నా బాధ చెప్పుకోలేక ఎంత మానసిక క్షోభకు గురయ్యానో నాకు మాత్రమే తెలుసు. నేను నా మనసులో నా వాళ్ళకి క్షమాపణ చెప్పని రోజంటూ లేదు ఇంతవరకు. ఈరోజు ఇలా సడన్గా నా వాళ్ళని చూస్తానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ ఊరికి మీ నాన్నగారికి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లే నేను ఈరోజు నా అన్న వాళ్ళని చూశాను. ఎంత సంతోషంగా అనిపించిందో వాళ్ళని అలా చూడగానే. కానీ నాపై కోపం వాళ్ళకి ఇంకా పోయినట్టు లేదు. ఇలా 25 ఏళ్ల తర్వాత కనపడినా నన్ను చూసి అన్నయ్య కోపంగా అరిచాడు. నాన్న అయితే కనీసం ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. పాపం మా వదిన మాత్రమే అంది, ఎలా ఉన్నావు లత అని. అంత మాత్రానికి అన్నయ్య వదినని గుడి అని కూడా చూడకుండా అరిచాడు. నోరు మూసుకో అని వదినపై అన్నయ్య అన్న మాటలే చాలా బాధగా అనిపించాయి. ప్రశాంతంగా కోసం గుడికి వస్తే ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు కొందరు అని. నా వల్ల జరిగింది చాలా పెద్ద తప్పు, నేను కాదనను. అంతా నా ఇష్టమని మా వాళ్ళకి నా ప్రేమ విషయం చెప్పడానికి భయపడ్డాను. నాది తప్పు, చెప్పుండాల్సింది. కానీ భయంతో చెప్పలేక, ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ మీ నాన్నగారు సూసైడ్ అటెంప్ట్ చేశారని తెలిసింది. అది పెళ్ళికి 2 రోజుల ముందు. ఆయన్ని దూరం చేసుకోలేక, మా వాళ్ళ చేసే పెళ్లి చేసుకోలేక నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. నా కష్టం పగా వాడికి కూడా వద్దు అని చెప్తూ లతగారు రాధ అనుకొని అనులను పట్టుకొని తనివి తీరా ఏడుస్తారు. తప్పుని ఒక్కదానికే కాదు లత, నాది కూడా. నిన్ను ప్రేమించానని చెప్పడానికే ఉన్న ధైర్యం, మీ అమ్మాయిని ప్రేమించాను అని మీ వాళ్ళకు ఒక మాట చెప్పడానికి కూడా ఉండుంటే మన జీవితం ఇలా ఉండేది కాదేమో. వాళ్ళే మన పెళ్లి దగ్గరుండి మరీ చేసేవారేమో, ఎవరికి తెలుసు. కనీసం మన ప్రేమ విషయం మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసినా ఇంత నష్టం జరిగేది కాదు. మన ప్రేమ విషయం వాళ్ళకి చెప్పకుండా చేసింది ఒక తప్పైతే, పెద్దవాళ్ళ మాటలకి తల వంచిన నేను సూసైడ్ అటెంప్ట్ చేసి నిన్ను ఒక రకంగా నా దగ్గరికి వచ్చేలా చేసుకున్నాను. ఎటు చూసినా అసలు ఇందులో నీ తప్పేమీ లేదు లత. అసలు సమస్యకు కారణం నేను. నీ దగ్గర చూపించిన చొరవ, ధైర్యం మీ వాళ్ళ ముందు చూపించలేకపోయాను. అదే మీ పెద్దవాళ్ళ దగ్గర కూడా ఒక మాట ముందే చెప్పి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు చెప్పడానికి భయపడ్డాను. మీ నాన్నకి ఉన్న పేరు, ఊరికి పెద్ద మనిషి, ఎలా వెళ్ళి చెప్పగలను అప్పుడు ఆ పరిస్థితుల్లో? పైగా నేనంత ఆస్తిపరుని కూడా కాదు, ఉద్యోగం అప్పట్లో లేదు. ఏ రకంగా చూసుకున్నా మీకు సరిపోయే వాళ్ళం కాదు కనుక నేను ధైర్యం చేయలేకపోయాను. అయినా నేను కూడా నీకులాగానే మౌనంగా పెద్దవాళ్ళ నిర్ణయానికి తల వంచాలనుకున్నాను. కానీ నిన్ను దూరం చేసుకుంటానన్న బాధతో మూర్ఖంగా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. ఆ విషయం తెలిసి నువ్వు కబురు చేశావు, వచ్చేస్తున్నా నీకోసమని. కిరణ్ గారు రాధా అనులకు చెప్తూ ఇంకా ఏది కావాలని మేము చేయలేదు. అప్పుడున్న పరిస్థితులకు భయపడి చేశాం. కానీ మా వల్ల లత అమ్మగారి ప్రాణం పోతుందని అంచనా వేయలేకపోయాం. మేము చేసిన తప్పుకి ఇప్పుడు కూడా అన్నీ ఉన్నా ఏదో ఒక మూలన్న తప్పు మాకు గుర్తు వస్తూనే మమ్మల్ని నిలువునా కాలుస్తూ ఉంటుంది. ఎప్పటికీ బాధ నుండి మాకు విముక్తి కలుగుతుందో ఏమో రాదా. వాళ్ళు మమ్మల్ని మనసారా క్షమించే రోజు మా జీవితంలో వస్తుందో రాదో. వాళ్ళు మమ్మల్ని క్షమించిన రోజే మాకు అసలైన పండుగ రోజు. ఇన్నాళ్ళుగా మేము ఎప్పుడూ లేనంత ఆనందంగా ఆ రోజు మాకు దొరుకుతుందని ఒకంత ఎమోషనల్ అవుతూ జీరబోయిన గొంతుతో అంటారు కిరణ్ గారు లతా గారిని దగ్గరికి తీసుకుంటూ. అంతా విన్న అను తన తల్లిదండ్రుల్ని చుట్టుకొని, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని లతా గారి ఒడిలో తల పెట్టుకొని అంటుంది అను. అమ్మా నాన్న అసలు తప్పులు చేయని మనుషులంటూ ఎవరు ఉండరు. తప్పు చేశామని తెలుసుకొని ఎదుటివారిని క్షమాపణ కోరడంతోనే మన తప్పుకి ప్రాయశ్చితం దొరుకుతుంది. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా మీరు వాళ్ళకి క్షమాపణ చెప్తూనే ఉన్నారు. బాధపడకండి, ఏదో ఒక రోజు మనమంతా కలిసే రోజులు వస్తాయి. వాటి కోసం ఇప్పటి నుండి సంతోషంగా ఎదురు చూద్దాం. మనం బాధతో జరిగిన వాటిని గుర్తు చేసుకోవడం వద్దమ్మా. జరిగిన దాన్ని ఏది మనం మార్చలేం. అలా మార్చే శక్తే మనకు ఉంటే ఎప్పుడో మీ గతానికి వెళ్ళి కరెక్ట్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పటి వరకు మీరు బాధపడింది చాలు. ఇకపై ఈ విషయం గురించి బాధపడద్దు, ఎదురు చూద్దాం సంతోషంగా. మనం వాళ్ళతో కలిసి మనం హ్యాపీగా ఉండే రోజుల కోసం, అవకాశం కోసం
అందరం వినే ఉంటాం కదమ్మా. మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే ప్రపంచం మొత్తం ఏకమై మనకు కావాల్సింది మనకి ఇస్తుంది అని కోరుకుందాం అందరం. ఒకటే మన వాళ్ళ దగ్గరికి మనల్ని చేర్చమని, సరేనా అని లత కిరణ్ గార్ల మధ్యలోకి వస్తూ ఇద్దరి చుట్టూ చేతులు వేసి అంటారు రాధ. రాధ మాటలకి కొంత రిలీఫ్గా ఫీల్ అవుతూ, నిజమే రాధా, ఇప్పటి నుండి మనం ఎదురు చూద్దాం మన వాళ్ళంతా కలిసే రోజు కోసం అంటారు లత గారు రాధ బుగ్గల్ని లాగుతూ. అమ్మ, మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి మీ బరువుని దించేసుకున్నారు మనసులో నుండి. బట్ నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. అసలే చాలా ఎర్లీగా లేచాను గుడికి వెళ్ళాలని. పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటుంది అను ఫేస్ ఒకలా నీరసంగా పెట్టి. పద, లేట్ అయితే మనల్ని కూడా ఏ ఫ్రూటో స్వీటో అనుకుని కొరికినా ఏం చేయలేమమ్మా అని అంటాడు రాధ. అనుకి కొంచెం దూరంగా జరుగుతూ, నిన్ను తినచ్చురా, తప్పులేదు అని అక్కడి నుండి పారిపోతున్న రాధని పట్టుకునే ప్రయత్నం చేస్తూ అంటుంది అను. పరిగెడుతున్న రాధ అనులను చూసి సంతోషంగా నవ్వుకుంటారు లత కిరణ్ గారు. సో లత గారు ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ అయిపోయింది. ఇక మరి ముందు ముందు ఏం జరగబోతుంది, రాధ తన మరదలకి ఎలా దగ్గర అవుతాడు, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.